నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. గురువుగారితో మాట్లాడి మీరెవరైనా మీ సందేహాలను తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నంబర్స్ కి కాల్ చేయండి. ఓం నమః శివాయ గురుగారు. ఓం నమః శివాయ. గురుగారు, మరి ప్రతిరోజు మన కార్యక్రమాన్ని ఒక చక్కటి మోటివేషన్ చిన్న కథ చెప్పుకుందాం. ఓ రాజుగారు మంచి తిండి పుష్టి కలవాడు. జనరల్గా వాళ్ళకి ఏం లోటు ఉంటుంది, అన్నీ అందుబాటులో ఉంటాయి. ఏది కావాలంటే తెచ్చేవాళ్ళు ఉంటారు, వండేవాళ్ళు ఉంటారు. ఆయన అడిగిందే లేటు తెచ్చి పెడతారు. సో ఆయన తిండి పుష్టి కలవాడు కదా, చక్కగా పాయసం గీసం రోజు లాగించేవాడు. అన్నీ కావాల్సినవన్నీ మంచిగా వండించుకొని ఏమేం కావాలో అడిగి వంట వాళ్ళతో వండించుకొని తినేవాడు. ఏమవుద్ది అలా తింటే? అదుపు ఆపు లేక తింటే ఏమవుద్ది? శరీరం పెరుగుద్ది. డిపాజిట్స్ అవుతూ ఉంటే శరీరం పెరిగింది, బాగా పెరిగింది, బాగా లావ్ అయ్యాడు. బాగా లావ్ అయిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ తగ్గాలి. పెరిగిపోయిన తర్వాత తగ్గాలి, అదే ప్రమాదం. చూశాడు బాగా పెరిగిపోతుంది. మంత్రి గారు చెప్తాడు, మహారాజా శరీరం బాగా పెరిగిపోతుంది, ఏదైనా మనం ఈ మార్గం ఏదైనా ఆలోచించాం. సరే మన వైద్యులందరికీ చెప్పండి, ఎవరు చేయగలుగుతారో వాళ్ళతో నా బరువు తగ్గడానికి ఏమేమి ఉన్నాయి వైద్యాలు. సరే 1 by 1 ట్రై చేస్తారు. అందరూ చేస్తున్నారు. ఎవరికి తోసిన మందులు వాళ్ళు ఇస్తున్నారు. ఆకులు నూరేవాడు ఒకడు, మూలికలు తెచ్చేవాడు ఒకడు, ఎక్సర్సైజ్ చేయించేవాడు ఒకడు, ఆహారంలో మార్చేవాడు ఒకడు, అది తింటే తగ్గుద్దని ఒకడు, ఇది తింటే తగ్గుద్దని ఒకడు. ఎవరికి తెలివితేటలు, ఎవరికున్న నాలెడ్జ్ వాళ్ళకి చేస్తూనే ఉన్నారు. ఏమీ ఉపయోగం లేదు. ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు, ఏం మార్పు లేదు. సో పెరిగినట్టే ఉన్నాడు, కానీ 1 ఇంచు తగ్గలేదు, అర కేజీ కూడా, 1 అర కిలో కూడా తగ్గలేదు. బాగా ఇలా జరిగింది. కొంతకాలం జరిగిన తర్వాత రాజుకు చాలా కోపం వచ్చి వీళ్ళు జీతాలు తీసుకోవడం, తినడం, పడుకోవడం తప్ప ఇంచు కూడా ఆడు పని చేయలేకపోయారు. దేనికి వైద్యులందరూ వీళ్ళందరూ తీసుకెళ్ళి లోపలేసామన్నట్టు. అసలు ఏమాత్రం వైద్యం ఇంత కూడా నా శరీరం మీద పనికి రానప్పుడు, పని చేయనప్పుడు దేనికి వీళ్ళందరూ అని చెప్పేసి మొత్తం ఎంతమంది వైద్యులు ఉన్నారో, అది కాకుండా తనకి ఎంతమంది వైద్యం చేశారో అందరిని తీసుకెళ్ళి లోపల పడేసిన తర్వాత ఇలా కొన్ని రోజులు కొంతకాలం జరిగిన తర్వాత ఒక వైద్యుడు వచ్చి మహారాజా, నేను వైద్యం చేద్దామని వచ్చాను, బట్ మీకు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒక 6 నెలల్లో చనిపోతున్నారు. నేను శ్రమపడి చనిపోయే ముందు మీరు శ్రమపడి ఇదంతా అవసరమా? అందుకని చెప్పేసి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత నా ఆలోచన విరమించుకున్నాను. అంటే రాజుకి చాలా కోపం వస్తే, మరి దుర్మార్గుడా, వైద్యం చేయడానికి పిలిస్తే చచ్చిపోతావంటావేంటి? ఆయన ముందు తీసుకురమ్మంటాడు. తీసుకొచ్చి ఏమిటి చెప్పంటే ఇది ఇంకిందో చెప్పేది ఏముంది అంటాడు. మీరు లోపల వేయండి, 6 నెలల్లోపు చచ్చిపోకపోతే తల తీసేయండి అని. వాడు చెప్పినట్టు నేను కనుక నాకు అది జరగకపోతే, నేను చనిపోతే ఇప్పుడు తల తీసేయండి అని చెప్తాడు. లోపలేండి, అప్పుడు దాకా లోపల. సరే లోపలేస్తారు. రాజుగారు ఆ రోజు నుంచి డైరెక్ట్గా చెప్పేసాడు, చనిపోతామని 6 నెలల్లో. ఈలోపు ఏమేమి పనులు ఉన్నాయి, ఏం చేయాలి, ఏం మిగిలిపోయాయి, ఎవరిని పలకరించాలి, ఏమి ఇది చేయాలి అన్నీ ఆలోచించి చనిపోతానా 6 నెలల్లోనా అని ఒక మనోవేదకు వచ్చేసాడు. తిండి సహించట్లా, నిద్ర పట్టట్లా, ఎటు ఆలోచించలే చచ్చిపోతామని చెప్తున్నాడు. వైద్యుడే కనిపిస్తున్నాడు, పెద్ద భూతంలా కనిపిస్తున్నాడు, పడుకుంటే కనిపిస్తున్నాడు, పని చేస్తే కనిపిస్తున్నాడు, కొలువులో కూర్చుంటే కనిపిస్తున్నాడు. అదే గుర్తొస్తుంది. ఇక కాలం గడుస్తుంది. రాజుగారు బాగా బలహీనపడుతున్నాడు. ఆ పడ్డం ఎలా అయిపోయాడంటే, ఎండిపోయిన నక్కలాగా అలా సన్నగా అయిపోయాడు. బాగా చిక్కిపోయాడు. మనోవేదన, ఆహారం లేకపోతే నిద్రపడవు, ఇవన్నీ. ఇక 6 నెలలు అయింది. 6 నెలలు అయిన తర్వాత వాడు పిలవండి, అయిపోయిన టైము, వైద్యుని పిలిచిన తర్వాత నేను బతికే ఉన్నాను ఏంటి సంగతి అని అడుగుతాడు. మహారాజా, ఇప్పుడు ఇంతమంది వైద్యం చేశారు, మీకు అడవిలో ఉన్న ఆకులన్నీ తినిపించారు, వాళ్ళకి తోచినవన్నీ మీతో తాగిపించారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వైద్యం చేయించారు మీ రాజవైద్యులందరూ కూడా. ఎవరితో ఏం కాలేదు కదా. ఒక్క మాటతో మొత్తం మీ బాడీని 30కి తగ్గించా. 25% మీకుంది బాడీ. ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇది బిల్డ్ అవ్వాలంటే ఎంతకాలం పడుతుంది? ఇప్పుడు మీరు ఎంత స్లిమ్గా, ఎంత చక్కగా, నాజుగ్గా ఉన్నారు. దీనికోసమే, ఈ పదమే మీ మైండ్ మీద నేను ప్రయోగించా. ఇదే వైద్యం అంటే. ఒక్కసారి కరెక్ట్ అప్పుడు దాకా తన గురించి చూసుకునేవాడు. ఒక్కసారి చూసుకున్నాడు, ఏమిటి మాయ, ఇలా అయిపోయానా నేనేనా అని చెప్పి తను అడిగినవన్నీ ఇచ్చి, అడగనివి కూడా ఇచ్చి, సత్కరించి పంపించాడు. కట్ చేస్తే మన మైండ్ చాలా శక్తివంతమైంది. అంటే డైరెక్ట్ ట్రీట్మెంట్, ఇండైరెక్ట్ ట్రీట్మెంట్. ఇప్పుడు చేసింది ఏమిటి? ఇండైరెక్ట్ ట్రీట్మెంట్. అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఇక్కడ ఇది చేస్తే అక్కడ అది అవుతుంది, బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఇది అలాగే రెగ్యులర్ మన జీవితంలో కూడా
చాలామంది వాళ్ళ బలహీనతల్ని ఎదరు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఉదాహరణకి నేను చెప్పే నేను ఈ రంగంలో ఉన్నాను కాబట్టి నిత్యం ఫేస్ చేస్తుంటాను. ఏమిటంటే మాకు మందు పెట్టారని వచ్చేవాళ్ళు ఒకళ్ళు, చాతబడి చేశారు వచ్చే శ్రీలంక పెట్టి, ఇలా రకరకాలుగా మా మీద ఏదో ప్రయోగం చేశారని ఈ రకరకాలుగా వస్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా వాళ్ళకి నచ్చ చెప్పినా మైండ్లో అది ఉండిపోద్ది. సింపుల్గా ఏమి లేదు, ఏమీ అక్కర్లేదు. ఎండుమిరపకాయలు, ఒక బొమ్మ, మేకులు, తల వెంట్రుకలు చుట్టి ఒక దగ్గర పడేస్తే, వాళ్ళ ఇంటి ముందు గొయ్యి తీసి పడేస్తే వాళ్ళు అది చూసి వాళ్ళు నిదానంగా చనిపోయినా ఆశ్చర్యపడక్కర్లా. ఇవన్నీ మెంటల్ గేమ్స్ అనమాట. మానసికంగా ఎదరవాళ్ళు అంటే బలహీనతల మీద పెత్తనం చేయడం. రోజు చూస్తుంటాం ఇలాంటివి. ఎన్ని చెప్పినా వాళ్ళ మైండ్లోంచి అది పోదు. సో కాబట్టి బలమైన ముద్ర వేస్తుంటుంది. ఇప్పుడు ఒక్క డైలాగ్తో రాజుగారు అలా, ఇది నిజంగా జరుగుతూ ఉంటాయి, ఇలాంటివి నిజంగా జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఇది కథగా అక్కర్లేదు, నిత్య జీవితంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం మానసికంగా బలంగా ఉందాం, లేకపోతే మన బలహీనతల్ని సొమ్ము చేసుకునేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. ఇప్పుడు రాజుకు వైద్యం చేసే వరకు పర్వాలేదు. అవును, నిజంగా చాలా చక్కటి మోటివేషనల్ స్టోరీ చెప్పారు గురువు గారు. కాల్స్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు, గురువు గారు ఉన్నారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? నాకు కొంచెం బిజినెస్ గురించి సార్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను సార్. 10వ నెల 27వ తారీఖు 1996. 27/10/1996 సార్. ఎవరిదమ్మా ఇది? నాదే అండి. ఏం చేస్తున్నావమ్మా? నేను ప్రెసెంట్ ఖాళీయే సార్, మ్యారీడ్ అండి, ఒక బాబు ఉన్నాడు. ఆదివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసు గురువు గారు. అమ్మకు పుట్టింది ఆదివారము, పౌర్ణమి, పున్నమి రోజు అని తెలుసా? పౌర్ణమి అని తెలియదండి గురువు గారు. అయ్యో, ఇది మేషరాశి. బాగుందమ్మా. ఒక అబ్బాయా నీకు? అవును గురువు గారు. అబ్బాయి ఏజ్ ఎంతమ్మా? 4 years. 4 years. రైట్. బిజినెస్ బాగుందా? మీ హస్బెండ్ చేస్తున్న శారీస్ వ్యాపారం? అంటే శారీస్ అంటే మాకు ఓన్ గా ఉప్పాడు పట్టు శారీస్ బిజినెస్ ఉండేది సార్. కొంచెం లాక్డౌన్ వల్ల అదంతా అయ్యేసరికి ఇప్పుడు ఆయనే వేరే ప్లేస్ లో వర్క్ చేస్తున్నారండి. ఆర్ఎస్ లో ఈయన చేస్తున్నారండి, కస్టమర్ గా. అదే ఇప్పుడు గత పూర్వ అనుభవం అయితే ఉంది కదమ్మా. నిదానంగా మళ్ళీ కొంచెమైనా తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోవడము, లేకపోతే షాపులకు ఇచ్చుకోవడము, నిదానంగా ఏదో ఒకటి తెలిసిన వ్యాపారంలో కొంచెం ఈ పని చేస్తే బాగానే ఉంటుంది. ఒక చిన్న కాంబినేషన్ అమ్మ. 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ వేసిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు విజయ అండి. గురువు గారు ఉన్నారు, డేట్ ఆఫ్ బర్త్. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? మా బాబు పేరు దత్త దినేష్ అండి. దత్త దినేష్. 1995 మార్చి 31. ఫినాన్షియల్ ఎండింగ్ మార్చి 31 అండి. దినేష్ ఏం చేస్తున్నాడమ్మా? దినేష్ ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాడండి, హైదరాబాద్ లో. మార్చి 31 అండి. అవునమ్మా, శుక్రవారం నాడు. అవునండి, ఆ రోజు అమావాస్య అండి. ఒక్క నిమిషం అమ్మా. అమావాస్య ఇది ఏమ్మా? ఇది కుంభరాశి. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడండి. ఏం చదువుకున్నాడు? ఇంజనీరింగ్ అయిందండి. పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి. చేయండి, మంచి సంబంధం వస్తే వెయిట్ చేయక్కర్లేదు కదా. చేయండి. సంబంధాలు చూడాలి, టైం దగ్గరకు వచ్చింది కదా. అలాగే జాతకపరంగా కూడా అన్ని దగ్గరకు వస్తున్నాయి, బాగుంది. జాబ్లో కూడా ఉన్నాడు, చదువుకున్నాడు. ఇంకేమిటి, మంచి సంబంధం వస్తే వెయిట్ చేయక్కర్లేదు. అలానే తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. చూడండి, ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక ద్వాదశముఖి కానీ ఏకముఖి కానీ. ఈ 12 ముఖాలు కలిగిన రుద్రాక్ష ద్వాదశముఖి, ద్వాదశాదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే ఏకముఖి అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు.
ఈ రెండిట్లో ఏదో ఒకటి, అలా అని ఏది పడితే అది వేయకండమ్మా. దురదృష్టం, మనం రోజు మాట్లాడుకుంటున్నాం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం, బలహీనతలే పెట్టుబడిగా చాలామంది ఉంటారని. మన బలహీనతలే పెట్టుబడిగా ఇది ఎవరో గొప్ప వాళ్ళు తెచ్చారనో, ఎక్కడి నుంచో తెచ్చారనో, ఎవరో ఇచ్చారనో, రకరకాల వేషంతోని భాషతోని మన బలహీనత మీద పెత్తనం చేయడానికి చూస్తారు. ఎలాంటి ప్రలోభాలకి ఇది అవ్వకుండా వేసే ఒక్క రుద్రాక్ష అయినా మంచిది వేయండి. అది వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో మీరు చూస్తారు. శుభం. గురువుగారు చాలా సందర్భాల్లో చాలా మంది చెప్తూ ఉంటారు, మంచి చేస్తే ఎక్కడికి పోదు, బౌన్స్ బ్యాక్ తిరిగి వస్తుంది. ఖచ్చితంగా, అందులో అనుమానం ఏమి లేదు. నిన్న కూడా చెప్పాను, వడ్డీతో సహా తప్పు చేసినా ఒప్పు చేసినా, తప్పు చేస్తే వడ్డీతో సహా చెల్లించాల్సిందే. రావణుడికి ఏం జరిగిందో నిన్న చెప్పుకున్నాం. సో అలాగే మంచి చేస్తే కూడా బౌన్స్ బ్యాకే ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది. కష్టం ఎలా అయితే వస్తుందో, తప్పు ఎలా అయితే వస్తుందో, మంచి కూడా అలాగే వస్తుంది. ఒక బిచ్చగాడు ఒక గుడి ముందు చెట్టు దగ్గర కూర్చొని భిక్ష ఎత్తుకుంటున్నాడు. సో ఒక భక్తుడు దర్శించుకొని దేవుడికి ఎదురు ఉన్న భిక్షగాడికి రోజు ఏదో ఒకటి వేసి వెళుతున్నాడు. ఖచ్చితంగా రోజు దైవ దర్శనానికి రావడం గుడికి, రోజు ఆ ముందు ఉన్న చెట్టు కింద ఉన్న ఈ భిక్షగాడికి భిక్షం వేయడం, ఇది రోజు ఇలా జరుగుతుండగా చాలా కాలం అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొంచెం రోజు చూస్తుంటారు కదా, చాలా కాలం అయిన తర్వాత బిచ్చగాడు చెప్తాడు, అయ్యా ఇంతకాలంగా నన్ను ఆదరిస్తున్నారు, నాకు భిక్షం వేస్తున్నారు, నాకు అంతిమ గడియలు వచ్చేసాయి, వయసు అయిపోయింది, ఏదో ఒక రోజు అయిపోతుంది. సో నాకు ఈ ప్రాంతం తప్ప ఏమీ తెలియదు, నా మమకారం కోరిక అంతా ఇక్కడే ఉంటుంది, ఈ గుడి ముందుట ఉన్న చెట్టు కింద. నాకు ఏదన్నా అది జరిగితే ఈ చెట్టు కిందే నన్ను పూర్తి చేయండి, నాకెవరు తెలియదు చెప్పుకోవడానికి కూడా, మీరు రోజు విడవకుండా వస్తారు కాబట్టి నా ఇది మీతో కోరిక మీతో వెళ్ళబుచ్చుకున్నాను, నేను చనిపోయిన తర్వాత ఈ చెట్టు కిందే నన్ను పూడ్చే కార్యక్రమం చూడండి అయ్యా అని చెప్తాడు. సరే కొంతకాలం ఎప్పటికైతే ఒకటి ఎప్పటికైనా జరుగుద్ది కదా, కొంతకాలానికి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన ఆసామి అలాగే తను చెప్పినట్టుగా అక్కడ గొయ్యి తవ్వి పూడ్చడానికి ఏర్పాట్లు చేస్తుంటే బోళ్ళంత సంపద, బంగారం, అవి ఇవి వజ్రాల కింద తవ్వుతుంటే వచ్చాయి, అన్ని బోళ్ళని సంపద దొరుకుతుంటే అవన్నీ మొత్తం తీసుకున్నాడు తను. తర్వాత అందులో అతన్ని పూర్తి చేశాడు. ఈ భిక్షగాడు పైకి వెళ్ళిన తర్వాత దేవుడిని అడిగాడు, ఇదంతా చాలా అన్యాయం కదా, నేను అక్కడే కూర్చుంటున్నాను, నాకు తెలియదు, రోజు అడుక్కు తింటున్నాను, నా కింద ఇంత సంపద ఉందని, ఏమీ లేని అతనికేమో ఈ సంపదలన్నీ నా ద్వారా కట్టబెట్టారు, ఏమిటిది అని చెప్పి అంటాడు. అరే పిచ్చవాడా, నువ్వు స్వర్గానికి రావడానికి కారణం దేవుడి గుడి ముందు, దేవాలయం ముందు నువ్వు భిక్షం ఎత్తుకొని రోజు ఆయన నామం జపించడం వల్ల, రోజు దైవనామం చేయడం వల్ల నువ్వు స్వర్గానికి వచ్చావు. తర్వాత తను రోజు ఇప్పుడు నీకు సాయం చేయడమే కాకుండా నీ కోరిక చనిపోయిన తర్వాత కూడా నీ కోరిక తీర్చాడు, ఇలా చేయమంటే అన్నీ చేశాడు. సో ఆ పుణ్యం ఎక్కడికి వెళ్తుంది, తనకు అందాలి కదా, నీకు రోజు ధర్మం చేశాడు, నువ్వు అడిగిన కోరిక తీర్చాడు, అందుకనే అతనికి అనంతమైన సంపదలు వచ్చాయి. సో కట్ చేస్తే నువ్వు ఏదైనా ఎవరికైనా సాయం చేస్తే నీకు నీ కుటుంబానికి ఇంతింతై మనకి మళ్ళీ చేరుతుంది, బౌన్స్ బ్యాక్ అయ్యి. కాబట్టి కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయండి, ఖచ్చితంగా అది మిమ్మల్ని అవసరానికి ఆదుకుంటుంది, మీరు కూడా అది చక్కగా ఉంటుంది, అలాగే ఉంటుంది. ఓకే గురువు గారు, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటకృష్ణ. గురుగారు ఉన్నారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పి మాట్లాడండి. వెంకటకృష్ణ గారు, సార్ ఓం నమస్తే, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 25/10/1982. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నానండి, మొన్నటి దాకా వర్క్ చేశాను. సోమవారం పుట్టినట్టు తెలుసా మీరు? మండే తెలుసండి. ఏం చేసేవారు? గ్రానైట్ దాంట్లో సూపర్వైజర్ ఉండేసి ప్రస్తుతానికి మానుకున్నాను సార్. ఎక్కడండి గ్రానైట్? అది ఇక్కడే సార్, చేమకుర్తి. అది ఫేమస్ కదా మైన్స్, అక్కడ గ్రానైట్ మైన్స్. ఇది అష్టమి శుక్లపక్షము శుద్ధ అష్టమి ఆల్ ఇండియా ఫేమస్ చేమకుర్తి. ఐ థింక్ గుంటూరు జిల్లా అనుకుంటాను, అది ప్రకాశమా? ప్రకాశం సారీ. ఇది అష్టమి శుక్లపక్షము శుద్ధ అష్టమి, ఇది మకర రాశి. బాగుందండి వెంకటకృష్ణ గారు జాతకం. ఓ సప్తముఖి, దశముఖి, ఏకముఖి, ఈ 3 అవకాశం ఉంటే వేసి చూడండి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి.
ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా ఈ 3 కుదిరితే వేసి చూడండి, చాలా బాగుంటుంది. కుదరకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి. 3 కుదిరితే ది బెస్ట్ కాంబినేషన్ అండి. మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద మనకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళడము, వ్యతిరేక శక్తులు అంటే నెగిటివ్ ఫోర్సెస్ దరిదాపులకి రాకుండా ఈ రుద్రాక్ష ధారణ ఉపయోగపడుతుంది. అలాగే సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఇంతకంటే ఏం కావాలి? గురుగారు, అలాగే మీ క్యాంపుల గురించి, మీ అమ్మాయి శ్రావణి గారి క్యాంపుల గురించి నేను కానీ మా అమ్మాయి కానీ శ్రావణి, మేము ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాం. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడానికి నాకైతే అవకాశం ఉండదు. శ్రావణి సోమవారం విశాఖపట్నం కార్యాలయానికి వెళ్తుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తను విశాఖపట్నం వెళ్తుంది. కొన్ని గంటలు అక్కడ ఉంటుంది. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే తనకు కష్టం అవుతుంది, ఉండేది తక్కువ సమయం. ఇక నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నన్ను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్స్ ఉండవు, ఏ రికమెండేషను తీసుకోను. అప్పుడప్పుడు నేను పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ విజయవాడ గురువారం అప్పుడప్పుడు వెళ్తాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇప్పుడు మాత్రం శని ఆదివారాలతో అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నన్ను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్స్ నేను ఎవరికి ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను, అంతే, సింపుల్. దానికి పెద్ద అడావుడు ఏమి ఉండదు. తర్వాత మీరు దూర ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడికి రావవసరం లేదు, హైదరాబాద్ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ మీకు అందుబాటులో సౌత్ ఇండియా నేను చూస్తూ ఉంటాను. సౌత్ ఇండియాలో మీరు ఈ సంస్థ ఉన్న ప్రదేశానికి దగ్గరలో ఉంటే మీరు అక్కడికి వెళ్తే, అంటే చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలాగ ఏదైనా మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు ఒక స్క్రీన్ ముందు కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ రకంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 డేట్ ఆఫ్ బర్త్లు అయితే అడగండి, అది సాధ్యం కాదు. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీదేవి అండి. గురువు గారు ఉన్నారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పి మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. నమ శివాయ గురుజీ. ఏమిటమ్మా? 26 జనవరి 2001. 26 జనవరి ఏమిటో తెలుసా? 25 అండి. 25 26 జనవరి అయితే అది గణతంత్ర దినోత్సవం. అవును గురుజీ. అమ్మ, గురువారం పుట్టినట్టు తెలుసా? గురుజీ రాత్రి 10:30కి, గురువారం రాత్రి 10:40 లోపల. అంటే మామూలుగా శుక్రవారం అమావాస్య, గురువారం స్టార్ట్ అయింది సాయంత్రం. సో అమావాస్య ఇది పుట్టినప్పటికీ. ఇది ధనుష్ రాశి, రైట్. ఎవరిదమ్మా ఇది? పాపదండి, మా పాపది. ఏం చేస్తుందమ్మా ఇప్పుడు? బీటెక్ అయ్యి బెంగళూరులో జాబ్ చేస్తా ఉంది. వెరీ గుడ్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఒక త్రయోదశముఖి, ఒక నవముఖి, రెండిట్లో ఏదన్నా ఒకటి. త్రయోదశి అంటే 13 ముఖాలు. అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. జాగ్రత్త. మామూలు రుద్రాక్షల్లోనే 199 నకిలీ అనుకుంటే ఈ 13 ముఖాలు లాంటివి వేసుకుంటే జాగ్రత్త. మంచిది ఒక్కటైనా వేయండి. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు, చాలా దేవాలయాలకు అంటే శివలింగాలకు కూడా రుద్రాక్ష మీరు డిజైన్ చేస్తారు అని విన్నాము. ఇది ఎంతవరకు? అదే గొప్పతనం అని నేను అనుకోను. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉంటున్నాను. ఒక ఆముదం వృక్ష చెట్టు లాంటి వాళ్ళం ఏముంది, ఆప్షన్ లేదు కదా. సో అదొకటి. ఇది మామూలుగా ఎవరికి పడితే వాళ్ళకి సజెస్ట్ చేయడం అంత కష్టం కాకపోవచ్చు, కానీ ఈ దేవతా విగ్రహాలకి వాటికి రుద్రాక్ష ధారణ, ఈ మాలలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే శిల్పశాస్త్రం గురించి తెలిసి ఉండాలి, ఆగమ నిబంధనలు తెలిసి ఉండాలి. ఆగమశాస్త్రం పరిచయం ఉండాలి, శిల్పశాస్త్రం పట్ల అవగాహన ఉండాలి. శిల్పం ఎలా ఉండాలి, కూర్చుంటే ఎలా ఉండాలి, అప్పుడు హ్యాండ్ ఎంత ఉండాలి, హెడ్ ఎంత ఉండాలి, అసలు ఇవన్నీ శిల్పశాస్త్రానికి ఒక పద్ధతి ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ మాల ఎంత ఉండాలి, సైజు ఎంత ఉండాలి, ఏ సైజు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి, అవి ఏ రకంగా చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలిసి లేకపోతే బాగోదు. అంటే ఇది ప్రమాదం తప్పని నేను అనను. శాస్త్రాన్ని పాటిస్తే మంచిది, అలా వేస్తే. సో అందుకనే ఎక్కడ భారతదేశంలోనే కాదు, అమెరికాలో చాలా దేవాలయానికి ఇంచుమించుగా అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో ఇంచుమించుగా అన్ని దేవాలయాల్లోని నేనే డిజైన్ చేశాను గర్వంగా. ఇది ఒక పూర్వజన్మ సుకృతం. మనకి ఇక్కడ ఏది చూసినా, అది వేములవాడ రాజన్న సన్నిధి కావచ్చు, రాజన్నకి వేసిన హారం కావచ్చు, అది ఒక రాజుగారు
ఇచ్చారు, అది నేనే డిజైన్ చేశాను. అలాగే ఇక్కడ మనకి షిరిడి దేవాలయం కావచ్చు, షిరిడి వారికి బాబాకున్న 108 రుద్రాక్షలు అది నేనే డిజైన్ చేశాను. ఇలాగా దేవస్థానం, షిరిడి దేవస్థానం వారికి ఎక్కడ చూసినా, ఇప్పుడు శ్రీకాళహస్తి కావచ్చు, ఎక్కడ ఏదైనా శ్రీకాళహస్తిలో అదృష్టం ఏంటంటేనమ్మా, ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉండడం ఒకటి, రుద్రాక్షల మధ్యలో ఉండడం ఒకటి. ఇప్పుడు ఎక్కడ జగద్గురు ఆదిశంకర్లు వారు ప్రతిష్ఠించిన ఒక స్ఫటిక శివలింగం శ్రీకాళహస్తిలో, అది ఎవరో భక్తులు పొరపాటున అభిషేకం చేస్తున్నప్పుడు భిన్నమైపోయింది, పాత్ర మీద దాని మీద పడి. ఈవో గారు నన్ను అడిగారు, అయ్యా ఇలాగ భిన్నం అయిపోయింది, అది స్ఫటిక శివలింగం జగద్గురు ఆదిశంకర్లు ప్రతిష్ఠించింది, మీరు అది దాన్ని రీప్లేస్ చేస్తారా? అంతకంటే ఏం కావాలి, అంతకంటే ఏం కావాలి? స్ఫటిక సింగ్ ఒక మహాస్ఫటిక శివలింగం అక్కడ ప్రతిష్ఠించే అవకాశం నాకు కలిగింది. సో ఇలాగా ఇది పూర్వజన్మ సుకృతమే. ఈ అవకాశం నాకు వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతాను, గొప్పతనంగా కాదు, ఇది ఒక అవకాశం. అలాగే గురువు గారు మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో, ఓం నమః శివాయ. శివాయ నమః. ఎక్కడి నుంచి అమ్మా? వైజాగ్ నుంచి. చెప్పండి, ఎవరి కోసం? మా అబ్బాయి కోసం. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 11/8/2004 అండి. హలో, 11/8/2004 అండి. అవునమ్మా, బుధవారం నాడని తెలుసు కదా? తెలుసండి. కొద్దిగా చదువులోనే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు, చదవట్లేదు సార్. ఏం ఇబ్బంది పెడుతున్నాడమ్మా? అంటే డిప్లొమా చేశాడండి, అందులోనే ఒక 10 సబ్జెక్ట్ ఉంటే సరిగ్గా చదవక. దశమి కృష్ణపక్షము బహుళ దశమి డిప్లొమా అయిపోయింది, ఇప్పుడు ఇంక వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏం చేస్తున్నాడు మరి? అంటే సబ్జెక్టులు ఉండడం వల్ల ఐటీలో జాయిన్ చేశాను మళ్ళీ. ఐఐటీలో జాయిన్ అయ్యాడు కదా, ఇంకేంటి ప్రాబ్లం? అదే అందులో 3 సబ్జెక్టులు ఉంటుంది, ఎలా ఇటు ఫ్యూచర్ ఎలా ఉంటుందని సార్. బ్యాక్లాగ్స్ ఉన్నాయా? ఉంటాయమ్మా, చాలా మంది పిల్లలకు ఉంటాయి. మనవాడేమి అతీతుడు కాదు కదా, కొంతమందికి ఉంటే అవ చేసుకున్న వాళ్ళు అవ చేసుకుంటారు. బ్యాక్లాగ్స్ ఉండడం అదేం తప్పు కాదు, నేరము కాదు. కింద పడడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కింద పడినప్పుడు పైకి లేవాలని ప్రయత్నం చేయాలి తప్ప పడ్డామన్నట్లు ఉంటే ఎవరేం చేయలేరు. కింద పడడం సహజమే, పైకి లేవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అవి పూర్తి చేసుకోమని అబ్బాయికి చెప్పండి. ఒక 12 ముఖ రుద్రాక్ష, 12 ముఖాలు, 12 ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అలాగే అష్టముఖి 8 ముఖాలు కూడా ఈ అబ్బాయి జాతకానికి సరిపోతుంది. అది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. వీటిలో ఈ రెండిట్లో ఏదో ఒక్కటి వేయండి. ఆల్ ది బెస్ట్. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురువు గారు, ధన్యవాదాలు. ఓం నమః శివాయ. చూసారు కదా, ఇది ఇవాల్టి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118 845678, 917777